హాయ్ అండి. ఈరోజు చాలా స్పెషల్ పండు కప్ప చేపల పులుసు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడున్న చేప ముక్కల్ని 2 గంటల సేపు నానబెట్టి ఉంచినవండి. మరి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్‌కి మసాలాలన్నీ పెట్టి 2 గంటల సేపు నానబెట్టాక ఇలా కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఫిష్ పీస్‌ని ఇందులో వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసిన ఫిష్ ఆయిల్ అండి. అందుకే ఆ కలర్‌లో ఉంది. మీ ఇంట్లో పిల్లలకి ఫిష్ అంటే పడదా? చికెన్ మాత్రమే తింటారా? వాళ్ళకి చెప్పండి ఫిష్‌లో ఉన్న ప్రోటీన్స్ చికెన్‌లో కూడా ఉండవని. ఇలాంటి ప్రోటీన్స్ గల రెసిపీస్ నా ఛానల్‌లో మరి ఎన్నో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. మరి మన ఫిష్‌ని మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా వేయించుకొని క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన ఫిషెస్ కూడా వేయించుకొని మనం పులుసు చేసుకునేటప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ముద్ద చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కాస్త రుచి కోసం పచ్చిమిర్చి కరివేపాకు వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ వీటన్నిటిని యాడ్ చేసి వీటన్నిటి వాసన గుమగుమలాడేంత వరకు వేయించుకోవాలి. మసాలాలన్నీ వేగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించి నానబెట్టి ఉంచుకున్న చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.